Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. ఫస్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ తరఫు నుంచి యాపిల్ ఐఫోన్ SE4 ఫోన్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సో దీంట్లో మనకి మెయిన్లీ యాపిల్ A16 బయోనిక్ చిప్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది ఫోన్ లో అండ్ మ్యాక్సేఫ్ కూడా ఉంది. సో ఇది చిన్న ఐఫోన్ విత్ న్యూ మోడర్న్ డిజైన్. యూట్యూబ్ లో కొత్త డిజైన్ టెస్ట్ చేస్తున్నారు వాళ్ళ వెబ్సైట్ కోసం అని చెప్పి. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీరు వీడియోస్ ప్లే చేసినప్పుడు వీడియో రైట్ సైడ్ లో వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ వచ్చేస్తాయి అండ్ వీడియో కింద మొత్తం రికమెండేషన్స్ వస్తాయి. సో ఇది కొత్త లేఅవుట్, నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, మొత్తం ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. TSMC కంపెనీ వాళ్ళు 2022 నుంచే 2 nm ప్రాసెస్ మీద వర్క్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటా. అకార్డింగ్ టు లేటెస్ట్ రూమర్స్ ఐఫోన్ 17 ప్రోలో అంటే నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవబోయే ఐఫోన్ 17 ప్రోలో ఫస్ట్ 2 nm ప్రాసెస్ చూసే ఛాన్స్ ఉందంట. సో ఇట్స్ డెఫినెట్లీ హ్యూజ్ మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఈ నానోమీటర్ ప్రాసెస్ తగ్గుతున్న కొద్దీ పవర్ సేవింగ్ అనేది పెరుగుతుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డ్రాస్టిక్ గా పెరుగుతుంది. అండ్ ఈ 2 nm తర్వాత ఎన్హాన్స్డ్ 2 nm అని తీయొచ్చు, దాని తర్వాత 1.4 nm ప్రాసెసర్స్ కూడా రావచ్చు. సో అది రావడానికి ఇంకో నెక్స్ట్ 2-3 years పట్టొచ్చు. సామ్సంగ్ కంపెనీ సామ్సంగ్ గ్యాలక్సీ A24 సిరీస్ లైన్ ఆఫ్ ఫోన్స్ తో చాలా AI ఫీచర్స్ తీసుకొచ్చింది, మెయిన్లీ ట్రాన్స్లేట్ ఫీచర్స్ అవన్నీ. కాకపోతే లాంచ్ అయినప్పుడు జస్ట్ 14 లాంగ్వేజెస్ వచ్చాయి. కాకపోతే రీసెంట్లీ కొత్తగా 3 న్యూ లాంగ్వేజెస్ యాడ్ చేశాయి, 3 న్యూ డయాలెక్ట్స్ కూడా యాడ్ చేశాయి. లాంగ్వేజెస్ వచ్చేసి అరబిక్, ఇండోనేషియన్ అండ్ రష్యన్ అండ్ డయాలెక్ట్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్, క్యాంటనీస్ అండ్ కెనేడియన్ ఫ్రెంచ్. ఇవి మాత్రమే కాదు, ఈ ఇయర్ ఎండ్ కల్లా 4 అడిషనల్ లాంగ్వేజెస్ కూడా యాడ్ చేస్తారంట, రొమేనియన్, టర్కిష్, డచ్ అండ్ స్వీడిష్. అండ్ 2 డయాలెక్ట్స్ కూడా యాడ్ చేస్తారు, ట్రెడిషనల్ చైనీస్ అండ్ యూరోపియన్ పోర్చుగీస్. సో దీని ప్రకారం అయితే అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండ్ వరకు అయితే మనకి ఇండియన్ లాంగ్వేజెస్ ఏం యాడ్ అయ్యేటట్టు అయితే కనిపిస్తలేదు. చూద్దామేమొద్దు. రీసెంట్ గా ఫేస్బుక్ మెసెంజర్ లో కొత్త ఫీచర్ వచ్చింది. ఏంటంటే మనం ఇప్పుడు ఫేస్బుక్ మెసెంజర్ యాప్ నుంచి హై డెఫినేషన్ ఫోటోస్ షేర్ చేసుకోవచ్చు. లైక్ ఇంతకుముందు మీరు ఫోటోస్ షేర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫోటోస్ అని కంప్రెస్ చేసి ట్రాన్స్ఫర్ అవుతుండే, కాకపోతే ఇప్పుడు మీరు కావాలని కూడా హై డెఫినేషన్ ఫోటోస్ కూడా పంపించుకోవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ తోని షేర్డ్ ఆల్బమ్స్ అండ్ షేర్డ్ వీడియోస్ కూడా పంపించుకోవచ్చు అండ్ మీరు కావాలంటే ఫైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు అప్ టు 100 MB. ఇవే సేమ్ ఫీచర్స్ మనకి వాట్సాప్ లో కూడా వచ్చాయి, లాస్ట్ ఇయర్ లోనే వచ్చాయి, కాకపోతే ఇప్పుడు ఫేస్బుక్ మెసెంజర్ లో తీసుకొచ్చారు. గూగుల్ వల్ల లేటెస్ట్ అనౌన్స్మెంట్ లో కొన్ని AI రిలేటెడ్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్స్ బేసికలీ ఫ్రీగా అందరికి ఇచ్చేస్తుంది. సో ఇంతకుముందు మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్బ్లర్ అండ్ పోర్ట్రేట్ లైట్ లాంటి ఫీచర్స్ అన్ని ఓన్లీ పిక్సెల్ ఫోన్స్ లో ఉండేటివి, లేకపోతే Google One సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్స్ అవైలబుల్ ఉండేటివి. కాకపోతే రీసెంట్ గా ఈ ఫీచర్స్ అన్ని అందరికీ ఫ్రీ చేసేసారు. సో మీలో ఎవరైనా ఈ AI టూల్స్ వాడుకోవాలనుకుంటే గూగుల్ ఫోటోస్ యాప్ ద్వారా వాడుకోవచ్చు. మ్యాజిక్ ఎరేజర్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ ని ఎరేజ్ చేయొచ్చు. ఫోటో అన్బ్లర్ ఏంటంటే మనకి కొంచెం బ్లర్డ్ అయిన ఫోటోస్ ని కూడా షార్పన్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ లైట్ లో ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ లో లైటింగ్ మార్చుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, మ్యాజిక్ ఎడిటర్ లాంటి ఫీచర్స్ కూడా ఇస్తుంది. దీంతో ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయొచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ సామ్సంగ్ S24 లో చూసారు కదా ఇంట్రెస్టింగ్ AI రిలేటెడ్ ఎడిటింగ్ ఫీచర్స్, అవన్నీ ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్ ఫోటోస్ లోనే డైరెక్ట్ గా చేసుకోవచ్చు. వాట్సాప్ వాళ్ళు ఇండియాలో ఒక కొత్త AI చాట్ ని టెస్ట్ చేస్తున్నారు, దాన్ని మెటా AI అంటున్నారు. సో ఇప్పుడైతే ర్యాండమ్ గా కొందరికి మాత్రమే ఈ AI ఫీచర్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు వస్తే చూసుకోండి అండ్ మీకు ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. సేమ్ ChatGPT లాగానే ఈ మెటా AI ని కూడా మీరు ఏం కావాలంటే అది అడగొచ్చు. లైక్ మీరు ట్రైన్ టైమింగ్స్ కనుకోవచ్చు, షెడ్యూల్ ప్రిపేర్ చేయొచ్చు, కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అడగొచ్చు, లిటరల్లీ ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్, పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది, నేనైతే ఇవాళ చూసాను. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దాట్ సైడ్, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.